So, welcome to Mind All Minds. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఒక కంక్లూజన్ ఇవ్వలేదు కదా, సో అందుకని మళ్ళీ ఇది వీడియో. సరే, మీరు లవ్ చేసుకున్నారు అంటే రిలేషన్ స్టార్ట్ అయింది, చేసుకున్నారు అటో ఇటో, అది అంటే ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ అప్పుడు ఒకవేళ మీరు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఇఫ్ దే యాక్సెప్ట్, దట్స్ ద బెస్ట్ ఆప్షన్ ఆఫ్ ఆల్ దీస్. ఓకే, అయితే ఒప్పుకున్నారంటే ఇప్పుడు ఎవరి పేరెంట్స్ గురించి వాళ్ళు కొంత అంచనా అయితే ఉంటుంది కదా. ఇఫ్ ఐ సే దిస్ థింగ్ దే విల్ యాక్సెప్ట్, మమ్మల్ని అర్థం చేసుకుంటారు మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి, అది ఏదైనా అనుకుంటారు కదా. సో ఆ థింకింగ్ తోటి మనము వాళ్ళకు అప్రోచ్ కావచ్చు, చెప్పొచ్చు. చెప్తే ఇన్ కేస్ వాళ్ళు ఒప్పుకోరు అనుకోండి, అది ఇంకా అదృష్టం అనమాట. లేకుంటే కొంచెం ఇవన్నీ ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడడం ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మీరు చిన్నప్పటి నుంచి ఒకవేళ మన పేరెంట్స్ అన్నిటికీ ఒప్పుకున్నా కూడా, నేను చెప్పాను కదా ఈ క్యాస్ట్ కానీ లేకుంటే వెల్త్, ఇట్లాంటి కొన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళ మైండ్లో ఉంటాయి, అవి మనకు బయట చెప్పరు. సరే, మనకు బిస్కెట్లు ఇప్పిస్తారు, లేకుంటే డ్రెస్ ఏదిగా ఉంటుంది ఇప్పిస్తారు, నీకు బైక్ అంటే లేకుంటే స్కూటీ వాట్ ఎవర్ అడిగినా ఇప్పిస్తుంటారు. దాన్ని మనం ఏమనుకుంటామంటే పేరెంట్స్ మమ్మల్ని బాగా అర్థం చేసుకుంటారు, మేము ఏది చెప్పినా దే విల్ యాక్సెప్ట్ అనే ఉద్దేశంలో కూడా వీళ్ళు ఈ రిలేషన్ స్టార్ట్ చేస్తుంటారు. బట్ డెఫినెట్గా ఈ చెప్పిన కదా నేను, ఈ సెక్షన్ లేకుంటే వెల్త్ ఇవన్నీ మైండ్లో వచ్చినప్పుడు, ఎందుకంటే ఇట్స్ లైఫ్ డెసిషన్, ఆ టైంలో మాత్రం పేరెంట్స్ మనం చెప్పినట్టు వింటారని మనం ఒక్కొక్కసారి అనుకోవద్దు, అనలేసి. ఎందుకంటే ఇప్పుడు మీ మధ్యలో ఒకవేళ ఎప్పుడైనా టాపిక్ వచ్చిందనుకోండి, మీరు టీనేజ్ ఉన్నప్పుడు మీ పేరెంట్స్ ఎప్పుడైనా డాడీ నేను ఫలానా వ్యక్తితో ఉంటున్నా లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ చేస్తున్నా అంటే ఓకేరా ఓకే, కానీ అంటే వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంటుంది, వద్దురా ఫలానా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకు అది ఇదని వాళ్ళు చెప్పారనుకోండి, మనం కూడా కొంచెం ఆలోచించాలి. అంతేగాని మా డాడీ లేకపోతే మా మమ్మీ ఏది చెప్పినా ఒప్పుకుంటుందని మనము మన థాట్లో ఉన్నామనుకోండి, రేపటి రోజు ఆ టాపిక్ రాగానే సడన్గా రేజ్ అవుతారు, అప్పుడు అది మొత్తం రివర్స్ అయిపోతుంది. అప్పుడు మనకు శత్రువులాగా కనిపిస్తారు, అరే ఇన్నాళ్ళు సో దట్స్ నాట్. అంతవరకు ఆలోచించవద్దు. ఏదైనా ఉంటే ముందు నుండే మెల్లగా వాళ్ళకి ప్రిపేర్ చేస్తుండాలి. అప్పుడు మనకు అర్థమైపోతుంటే దాన్ని బట్టి ప్రొసీడ్ కావచ్చు. అంతేగాని ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటే ఎవరికైనా ఇబ్బందే. సో నేను కంక్లూడ్ చేసే ముందు ఏంటంటే లవ్ కమ్ అరేంజ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కానీ అది చేసుకునే మన దగ్గర ఉండాలి అది. ఎందుకంటే మనం ఎంత మెచ్యూర్డ్గా ఏమున్నాము దాన్ని బట్టి చేసుకోవచ్చు. సరే, అందరికీ ఆ ఛాయిస్ ఉంటుందా ఉండదా అని నేను చెప్పలేను, బట్ దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. యా.